ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా అభయహస్తం ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం 48 గంటల్లోనే అమలు చేస్తున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మహిళలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అలాగే గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల వరకు కూడా విద్యుత్ ఫ్రీగా ఇవ్వడానికి పథక రచన చేశారు. అది అమలు చేస్తున్నారు. దీంట్లో కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఉన్నాము. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలందరూ కూడా సంబరాలు నిర్వహించారు. గతంలో సిలిండర్ ధరలు పెరగడంతో కట్టెల పొయ్యి మీద వంట చేసి వాళ్ళ యొక్క నిరసనలు తెలిపినటువంటి మహిళా నాయకులు తాజాగా గ్యాస్ సిలిండర్తో వాళ్ళ హర్షాన్ని తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఎట్లా చూడవచ్చు అంటారు, ఏం చేశారు? ఇప్పుడు ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 500 రూపాయలకే సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల విద్యుత్ కానివ్వండి, దీని గురించి ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నాం. ఇదే ఇందిరా చౌక్లో నేను గతంలో రేట్లు పెరిగినప్పుడు పలుమార్లు, ఒకసారి కదండి పలుమార్లు మేము సిలిండర్ ధర తగ్గించాలని చెప్పేసి చాలాసార్లు కొట్లాడినాం. కేంద్రం పెంచినప్పటికీ కూడా రాష్ట్రం ఏదైనా సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఆ రకంగా కూడా నిరసన చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఎలాంటి మార్పు కూడా లేదు. కానీ మా గవర్నమెంట్ వచ్చినాక వితిన్ 48 అవర్స్లోనే మేము ఉచిత బస్సు ఇచ్చినాం. ఇప్పుడు మహిళలకి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది. మహిళా లోకానికే పెద్దపీట వేసి మహిళలందరికీ కూడా అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ. దాని నిదర్శనమే మేము ఆ రోజు సోనియా గాంధీ గారు విజయభేరి సభలో చెప్పిన 6 గ్యారంటీలో 4 పథకాలు మహిళలకు సంబంధించినవి. ఏదైనా ఇంట్లో ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది అనేది సామెత. దాన్ని ఉద్దేశించే ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో కూడా అందరూ సుఖంగా ఉన్నారు. ఈరోజు మళ్ళీ మా ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని మేము తీసుకురావడం జరిగింది. దీంతో మేము మహిళలందరం కూడా చాలా సంతోషంగా ఉంది. మొత్తం మీద మహిళలకి సంబంధించి ఇల్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబం మొత్తం కూడా ఆ మహిళ హ్యాపీగా ఉంటేనే కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది. దీనిలో భాగంగానే ఈ గ్యాస్ సిలిండర్ ధరలు కావచ్చు, విద్యుత్ సంబంధించినటువంటి అంశం కావచ్చు, రాయితీలు ఇవన్నీ కూడా ఇవ్వడము, భవిష్యత్తులో మరెన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు, మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి అభిప్రాయం వారి మాటల్లోనే విన్నాము. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.